నీ భార్య ఎవరు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అది కూడా నేను చెప్పానా, నేను చెప్పిన నమ్మో, నీ అంతా నువ్వే తెలుసుకోవాలి అని రణవీర్ అంటూ ఉంటాడు. అలా క్లూస్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా ఏం మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక నిమిషం ఆగు అమర్ అంటూ, ఇదిగో నీకు ఒక ముఖ్యమైన చెప్తున్నా, తను చూడడానికి సాదా సీదా ఆడదాని ఉంటుంది తప్ప చాలా ప్రమాదకరం ఆడది అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తన గురించి నిజం తెలిసిపోయిందని తెలిసినందుకు నిన్ను చంపడా కూడా వెనకాడదు అని రణవీర్ హెచ్చరిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉంది అమరేంద్ర అని రణవీర్ అనగానే, ఏంటి ఇంట్లో చెప్తాడు, అసలు తను ఎవరని అమర్ ఆలోచిస్తూ ఇంకా రణవీర్ చూస్తూ ఉంటాడు. కానీ ఇంకా ఏం మాట్లాడు, కామ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రణవీర్ అదే పనిగా నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడే మనోడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదే పని టెన్షన్ పడుతుంది. అసలు చంపాని అసలు ఇంట్లో పంపించింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది. ఏంటి ఈరోజు ఏమన్నా మరి ఏమాట చేసావు అని యాదమ్మ అనగానే, ఏంటి నీ కళ్ళకి నేను వంట మిషన్ కనబడుతున్నాను ఏంటి అని మనం అనగానే, అంటే మరి నిలిపాక ఇంట్లో వంట పని పిల్లల పని అని నువ్వే చూసుకుంటావుగా అని యాదమ్ అనగానే, నాకేం కనపట్టింది ఆ భాగ్యం ఉందిగా అని మనం అంటుంది. ఇంకా యాదవ్ మనోహర్ ఏం మామని చెప్పేసి రాతోడు అలాగే భాగ్యం ఇంకా లాన్లో ఉండి అని వింటూ ఉంటారు. అని పని అదే చేసుకుంటారులే అని మనోహరి అనగానే, ఇదిగో డివైస్ క్వాలిటీ సూపర్గా ఉంది, వాయిస్ బాగా వినపడుతుంది అని రాసాను అని చెప్పి బాగి అంటూ, విను అసలు మనకి అసలు ఏమైనా క్లూ దొరుకుతుందో చూద్దాం అని చెప్పి బాగి అనగానే సరే అని చెప్పి రాతోడు బాగి అని వింటూ ఉంటారు. అసలు ఉత్తిపున్నాను బాగి నేను ఇంటికి తీసుకొచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లా, ఇదిగో నా దగ్గర దాచట్లేదుగా అని మనోహర్ అనగానే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదిగో నేను నిజం చెప్తున్నా మనోహరి, ఇదిగో అసలు నా కష్టాలు చూసిన భాగ్య మేడం వెనలా కరిగిపోయింది అని యాదవ్ అనగానే, ఇదిగో చింతకాయ పచ్చడం కాదు, నా ముందు నువ్వు దాన్ని పొగడుకు అని చెప్పి మనోహర్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. చూసా జలసీ మిస్ అమ్మా, మీరంటే అసూయ అని రాత్రి అంటూ ఉంటారు. ఆయన నొప్పుకోపోయినా భాగ్య మేడం చాలా మంచిది, ఆ మంచిదంతా నన్ను ఇంటికి మళ్ళీ తీసుకొచ్చింది అని యాదవ్ అనగా, ఏంటి దాని మంచి నేను దాకా నాకు భజన చేసింది, ఇప్పుడేమో ఏంటి నువ్వు ఇప్పుడు దానం చేస్తున్నావా, అది నేను తీసుకురాపోయినా సరే ఈ రోజు రేపు నేను తీసుకొద్దా అనుకున్నా మనోహరి అన్న మాటకి, భాగ్య మేడం తెచ్చిన మీరు తెచ్చా సరే నాకేమి ఇంత గూడు దొరికింది చాలు మనోహరి అని యాదవ్ అంటూ బయటకు వెళ్ళి ఒక్క రాత్రికే నరకం ఏంటో నేను చూశాను, 3 పూటలు నాకు భోజనం పెట్టి పడుకోవడం ఇంత చోటిస్తే చాలు, ఈ వయసులో ఈ జీవితానికి ఇంక ఏం కావాలి అని యాదవ్ అనగానే, అంటే ఏంటి నీకు ఎవరు షెల్టర్ ఇచ్చినా ఫుడ్ పెట్టినా వాళ్ళ మాట వింటావా ఏంటి అని మనోహర్ అనగానే, అంత మించి నాకు వేరే దారి లేదు మనోహరి యాదవ్ అనగానే, ఇదిగో చూడు అనవసరంగా నీ మనసును మార్చుకోకు, ఇదిగో నువ్వు నా మనిషివి, నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే ఇంకా కానిస్టేబుల్ కాల్ చేస్తుంటాడు. ఇంకా అటు ఇటు చూస్తూ ఇంక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి కానిస్టేబుల్ నాకు ఫోన్ చేయని చెప్పేసి మనోహరి అనుకుంటుంది. ఇంకా భాగ్య రాత్రి చాలా గ్యాస్గా వింటూ ఉంటారు. హలో అని చెప్పగానే, ఇదిగో మేడం మన స్టేషన్కి మీతో ఇదిగో ఇందాక అమరేంద్ర సార్ మన స్టేషన్కి వచ్చారు మేడం అని చెప్పి కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి మనం షాక్ అవుతుంది. ఏంటి అని చెప్పి ఎందుకు ఆడుతుంటారు. అంటే రణవీర్ సారు కలమన్నారంట, అందుకే ఎస్ఐ సారు పిలిపించారు అని చెప్పి కానిస్టేబుల్ మాటలకి, ఏంటి రణవీర్ అమన్ కలవాలన్నాడా అని చెప్పి మనం అనగానే, అవును మేడం, ఇదిగో రణవీర్ సారు అమరేంద్ర సార్ కలవాలనుకున్నారు, ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి మాట్లాడుకున్నారు. ఎస్ఐ అనగానే ఏం ఆడుకున్నా చెప్పి మనం అడుగుతుంది. ఏమో మేడం తెలియదు కానీ చాలాసేపు అయితే గదిలో ఉన్నారు, ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రణవీర్ గారి భార్య గురించి తెలుసుకొని చెప్పేసి అనుకుంటున్నారు, మెసేజ్ సార్ చెప్తుంటే విన్నాను అని చెప్పి కాన్స్టేబుల్ మాటలకి మనం షాక్ అయిపోతుంది. అలాగే భార్య రాత్రి అదే పనిగా వింటూ ఉంటారు. నాకు తెలిసే అంటే అమరేంద్ర సార్కి రణవీర్ తన వైఫ్ గారు చెప్పేసి ఉంటారు మేడం అని చెప్పి కాన్స్టేబుల్ అంటూ ఉంటారు. ఇంకా మనం షాక్ అయిపోతుంది. ఈ విషయం మీకు చెప్దా అని చెప్పి నేను ఫోన్ చేశాను మేడం, నేను కొంటా అని చెప్పి కాన్స్టేబుల్ ఫోన్ పెడుతుంటాడు. ఇంకా మనం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా పడిపోతుంది. ఏంటి ఏమైంది అసలు ఈ కానిస్టేబుల్ ఎవరు అని చెప్పి యాదవ్ అనగానే, అంటే ఆకాష్ కిడ్నాప్ చేసినప్పుడు రణవీర్ని అరెస్ట్ చేశారు కదా, గో చూడు ఆ స్టేషన్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు అని చెప్పి మనం చెప్తుంది. ఇందాక ఆ రణవీర్ అమ్మని పిలిచాడంట, వాళ్ళు కలిశారంట, చాలాసేపు ఏదో మారుకున్నారంట, తను అంటున్నాడు ఏంటంటే రణవీర్ భార్య గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగారంట అని చెప్పి అంటున్నారు అని మొత్తం మనం చెప్తాడు. ఇంకా యాదమ్మ మన రాజమ్మ భయపడుతూ ఉంటారు. అంటే నీకు తెలిసిపోయిందేమో అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. ఇంకా బాగా అలాగ రాత్రి కూడా వింటూ ఉంటారు. అంటే ఆ రణవీర్ సార్కి మనోహర్ విషయం చెప్పేసి ఉంటారు మిస్ అమ్మ రాత్రి అనగానే, కానీ బాగి ఏం మాట్లాడదు.
అన్ని వింటుడది. నాకు తెలిసి వాడే నా గురించి చెప్పడు, నన్ను కేవలం భయపడ్డాకే చెప్పుంటాడు అని మనం రాగానే నిన్ను భయపడితే రణవీర్కి ఏమొస్తుందంట అని యాదవ్ డౌట్ పడుతుంది. అంటే ఆ మాటలు విని అక్కడ తన కూతురు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని భాగ్య అనగానే అది తన కూతురు గురించి అసలు మనోరికి తెలియదుగా అని రాథోడ్ అనగానే అక్కడేమో మనోరేమో ఇప్పుడు దాకా నా కూతురు తెలియపోవచ్చు, నేను ఇప్పుడు తెలుసుకుంటానుగా అని చెప్పి మనోరి అనగానే ఆయన కాశ్మీర్ ఆవాసంలో నీ కూతురు అని తెలిసిపోయింది కదా అని యాదవ్ అంటుంది. ఇదిగో రణవీర్ కూతురు కాశ్మీర్లో లేదని మనోహర్ అనగానే అదేంటి రణవీర్ కూతురు అని అనుకో, అదేంటి అలాగంటావేంటి, నీ కూతురు అనుకోవచ్చుగా అని చెప్పి యాదవ్ అనగానే ఎప్పుడైతే కాశ్మీర్లో వదిలేసాను అప్పుడే నా కూతురు కాదు చెప్పి అనుకున్నాను అని మనగానే అంతేలే కావాలంటే కూతురు కానీ వద్దనుకుంటే ఎందుకులే అని ఆయన ఎందుకు ఆ పిల్ల ఎక్కడుందనుకుంటున్నావు యాదవ్ అనగానే ఎక్కడో కాదు ఇంట్లో ఉంది అని మన మాటలకి రాత్రి బాగా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలా ఒక టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి ఈ ఇంట్లో ఎవరు అంజునా అని యాదమ్మ డౌట్ పడుతుంది. అవును అని చెప్పి మనం అంటది. అని తన కూతురు తెలిసిపోయిందా అని చెప్పేసి బాగా రాత్రి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదిగో అయినా చూడు నాకు అదే డౌట్ అని చెప్పి మనం అనగానే అవును ఆ పిల్లకి అన్ని నీ పోలికలే అన్ని నీలాగా ఆలోచిస్తుంది అని యాదవ్ అనగానే అమర్కి నా విషయం చెప్పకపోవచ్చు కానీ కూతురు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి నాకు తెలిసింది. ఇదిగో అంతవరకు రాకుండా నేనే వారికి అసలు కూతురు అప్పచెప్పానుకో నాకే ఇబ్బంది ఉండదుగా అని చెప్పేసి మనో రంగానే కానీ అంజు పాపే నీ కూతురు అని చెప్పి ఖచ్చితంగా నీకు తెలియదుగా అని యాదవ్ మనగా తెలుసుకుంటా ఇక్కడ నుండి అదే పనిలా ఉంటా అని చెప్పి మనోరి అంటూ ఉంటుంది. ఇంకా భాగీరథ కంగారు పోతూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి ఇదేంటి అడితిరిగి తిరిగి ఇదేంటి మొత్తం అంతా అంజు మన చుట్టుకుంటుంది అని చెప్పి రాత్రి కంగారు పడుతుంటారు. అయినా అంజుని ఎలాగైనా కాపాడుకోవాలి రాత్రి చెప్పి బాగి అంటాడు. అవునని చెప్పి అతను అంటూ ఉంటారు. ఎలాగైనా సరే నా కూతురిని కనిపెట్టాలి అని చెప్పి మనోడు కూడా ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడేమో ఇంకా రణవీర్ చెప్పిన క్లూ ప్రకారం ఎలాగైనా సరే అసలు ఆవిడ ఎవరు తెలుసుకొని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా పదే పదే రణవీర్ అన్న మాట గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. తను నాకు తెలుసు అలాగే ప్రతిరోజు చూస్తానంట అసలు ఎవరో అమ్మాయి అని చెప్పేసి ఆమె అనుకుంటూ ఉంటారు. అలాగే నన్ను నుండి చాలాసార్లు ఇదిగో కాపాడింది, నన్ను కాపాడిన ప్రతిసారి తను నీ పక్కనే ఉంది అని చెప్పి రణవీర్ ఇచ్చిన క్లూకి గుర్తెచ్చుకుంటూ ఉంటారు. తన కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే అని చెప్పి రణవీర్ మాటలు పదే పదే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు తన కేర్ ఆఫ్ అడ్రస్ నేనేంటి అని చెప్పి నాకు బాగా పరిచయం ఉంటాడేంటి, ఎవరై ఉంటారు తన పేరు చెప్పడానికి వెనకాడుతానంటే అసలు అంత డేంజరస్ అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి చాలా తెలివైంది. అంటే ఏదైనా ఒక క్లూ దొరికితే చాలు అని చెప్పి అమ్మాయి ఆలోచిస్తూ వెళ్తున్న క్షణంగా ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ బయట పోతే మొహం దాచుకుంటుంది. సారీ మేడం అని చెప్పి అమ్మాయి బయటకు పోయి ఒక షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మేడం సరస్వతి మేడం మీరేంటి ఏమి పరిచయం కంగారు అడుగుతూ ఉంటారు. ఇంకా సరస్వతి అమ్మాయి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారు. అదేంటి ఇన్నాళ్ళు ఏంటి అసలు అనాథాశ్రమం వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఇంకా అమ్మాయి అదే పనిగా అడుగుతూ ఉంటాడు. బాగి హాస్పిటల్ తీసుకుని వైజాగ్ విషయం చెప్పానుకో సార్ ఏమంటారో అని చెప్పి ఇంక సరస్వతి అలాగే ఆలోచిస్తాడు. కానీ ఏం మాట్లాడదు. మీ గురించి రాజుగారిని అడిగాను ఆయన తెలియదు అన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళారు మేడం అమర్ అనగానే అది సార్ అని చెప్పి సరస్వతి తడపడుతూ అంటే చిన్న పర్సనల్ పని నుండి మా ఊరు వెళ్ళాలని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఆయన అప్పట్లో నాకు ఏదో చెప్పాలన్నారు అసలు ఏంటి మేడం అని చెప్పి అమర్ అనగానే మనోరి గురించి చెప్పాలనుకున్నాను కానీ మనం చెప్పనివ్వలేదు అని చెప్పి సరస్వతి అనుకుంటుంది. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు అరుంధతి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారా లేదా తన చావు గురించా అని అమర్ అడుగుతూ ఉంటాడు. కానీ ఆవిడేం మాట్లాడదు. ఆ మనోహరే అరుంధతిని చంపిందని చెప్పాలనుకున్నాను అని అనుకుంటూ అలా చూస్తుంది. ఏంటండి మీరు నాకు చెప్పాల్సిన ప్రతిసారి ఏదో అవంతరం వస్తుంది, అది ఎవరు కావాలని చెప్పి కల్పిస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. అసలు మీరు చెప్పే నిజం నాకు తెలియని చెప్పేసి కావాలని మిమ్మల్ని ఆపుతున్నారా ఏంటి అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటారు. ఎవరో కాదు ఆ మనోహరే సార్ అని చెప్పి ఆ బ్రహ్మ రాక్షసి అని చెప్పేసి సరస్వతి అనుకుంటుంది. కానీ ఏం నోరే మాట్లాడదు. చివరిసారి మీరు కలవాలనుకున్నప్పుడు కూడా మీ మీద దాడి జరిగింది కదా అసలు మిమ్మల్ని ఎవరు చంపాలని చూశారు అని ఇంకా అమర్ అడుగుతుంటారు. ఇంకెవరు ఆ దయ్యం మనోహర్ అని చెప్పి సరస్వతి అనుకుంటుంది. చెప్పండి అసలు మీరు దాడి చేసింది ఎవరండి, అసలు మేము ఆపేది ఎవరు, మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది ఎవరో, ఇదిగో మీరు నాకు చెప్పాలనుకున్న నిజం అంత భయంకరంగా అని అమర్ అనగానే ఇదిగో నేను చెప్పకుండా దాచిన నిజం మీ జీవితాలు తలకించేసింది సార్ అని చెప్పి సరస్వతి అనుకుంటుంది. చెప్పండి అసలు మిమ్మల్ని ఆపుతుంది ఎవరు, మిమ్మల్ని దాడి చేసేది ఎవరు, అసలు రణవీర్ వైఫ్ కాదా అని చెప్పి అమర్ అని మాటలకి సరస్వతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. ఇదిగో చూడండి తను ఎవరు నాకు తెలియదు కానీ మీకు తెలుసు కదా అసలు తనే ఆపుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకు తెలిసిన నిజం నా భార్య చావతే ఇదిగో అంటే
నా భార్యను చంపింది రణవీర్ వైఫే కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా సరే షాక్ అయిపోతుంది. ప్లీజ్ చెప్పండి, నా భార్య చావు కారణం రణవీర్ వైఫే కదా, తనకి ఏంటి సంబంధం అసలు చెప్పండి అని చెప్పి ఇంకా అమర్ అదే పని అడుగుతూ ఉంటాడు. కానీ సరస్వతి ఏం మాట్లాడుతుంది, షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ వెళ్ళి క్లాస్ స్టేషన్ కలుస్తూ ఉంటుంది. ఇంకా షాక్ అయిపోతుంది. ఏంటి మనోహరి అంటారు అనగానే, అవును నాకు అంజు డిఎన్ఏ కావాలి, తనకు మీద ఒక డౌట్ ఉంది అని మనగానే, ఏంటి మీకు డౌట్ ఉందా, ఇదిగో శాంపుల్స్ కావాలంటే ఆ పిల్ల 100 డౌట్లు అడుగుతుంది, నేను అప్పుడు ఏం చెప్పాలి అని క్లాస్ స్టేషన్ మాటలకి ఏదో చెప్పి మేనేజ్ చేయండి మనం అంటాడు. నా వల్ల కాదండి, ఈ విషయం అమరేంద్ర గారు తెలిసింది అనుకో నా ఉద్యోగం పోతుంది, నా ఫ్యామిలీ రోడ్డు పడుతుంది అని క్లాస్ మాటలకి, ఏం కాదు ఇంకో నేను చెప్పినట్టు చెయ్యి అని మనం చెప్తూ ఉంటుంది. ఇంకా మొత్తం అంతా చెప్పేసి నేను వెయిట్ చేస్తుంటాను, పని పూర్తి చెయ్యి నర్స్ అని పిలుస్తూ ఉంటుంది. ఇదిగో మొన్న రంగానే ఏంటి మేడం అని చెప్పేసి ఇంకా నర్స్ అనగానే, ఇదిగో డిఎన్ఏ కోసం మీకు ఏమేమి తీసుకొని ఆ పిల్లలకి వెళ్ళు అని చెప్పి మన అంటూ డౌట్ అక్కడ తీసుకొని అంటూ ఉంటుంది. ఇంక వెళ్ళండి అనగానే ఇంకా క్లాస్ చేసి అలాగే నర్స్ వెళ్తూ ఉంటారు. ఇంకా మనోరేమో అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. మనోరు చేసే అంతా ఇంకా బాగి అలాగే రాత్రి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు మనోహరి ఏ రకంగా అంజుకుని తెలుసుకుంటుంది మిస్ అమ్మ అని రాత్రి అంటే ఏముంది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది, ఇంకేముందని భాగ్యంగా మనం అంత ధైర్యం చేస్తున్నారు. రాత్రి అంటే తెగించి ఏమైనా చేస్తుందిలే, అంజుకి మేము ఆ మనోహరితో జాగ్రత్తగా చెప్పి చెప్పాలి అని భాగ్యంగానే అవును స్కూల్ ఉంటారని చెప్పాలి మిస్ అమ్మ అని రాత్రి అంటూ ఉంటాడు. అక్కడే మనోహర్ ఇంకా అదే పరంగా వెయిట్ చేస్తుంది. ఏదైనా సరే అంజు బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ తను అంజుని పిలిపిస్తూ ఉంటారు. ఇంకా అంజు వస్తూ ఉంటుంది. రామ్ అని చెప్పి పిలుస్తుంది. ఎందుకు రమ్మన్నారు అని చెప్పేసి అంజు అనగానే ఒక మెడికల్ టెస్ట్ కోసం ఈ అక్క ఇగో బ్లడ్ శాంపుల్ తీసుకుంటుంది అని క్లాసెస్ అనగానే ఎందుకు అని చెప్పి అది పని అంజు అడుగుతుంటుంది. అది ఎగ్జామ్ తిరిగొచ్చా కదా, నువ్వు హెల్దీగా ఉన్నా లేవు చిన్న టెస్ట్ చేస్తా అంతే అని టీచర్ అనగానే ఏంటి నాకేమని చెప్పి అంజు అడగని, లేదు మొత్తం అందరికీ చేస్తాను అని చెప్పి టీచర్ మాటలకి మరి పిలవలేదు అని అంజు డోర్ కొడుతుంది. అంటే ఒకటే పిలుస్తా అమ్మా ముందు చేపించుకో అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి అంజు చెప్పినట్టు వింటాడు. ఇంకా నర్స్ అలాగే మనం చెప్పినట్టే మొత్తం అంతా చేస్తూ ఉంటుంది. మ్యామ్ ఈ విషయం మా డాడీ చెప్పాలా అని చెప్పి అంజు అనగానే, అదేంటి మీ డాడీకి ఎందుకని టీచర్ మాటలకి, అదేంటి ప్రతి విషయం మా డాడీ చెప్పాలి కదా, డాడీ చెప్పదు ఏ పని చేయకూడదు కానీ అంజు అనగానే, ఏం చెప్పక్కల ఈ చిన్న ఫార్మాలిటీ అంతే మీ డాడీకి తెలియకని చెప్పి టీచర్ కానీ అమ్మ చేయలే పెట్టి నీకు పెయిన్ లేకుండా నేను 1 సెకండ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా నర్స్ అంటూ ఇంకా బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటుంది. మేడం ఇదిగోండి బ్లడ్ శాంపుల్స్ అని ఇంకా నర్స్ వచ్చి ఇస్తుంది. ఆ పిల్లని అడిగిందని చెప్పి మనం అడుగుతుంది. అవును అడిగిందండి కానీ మేము మేనేజ్ చేసాం అని చెప్పేసి నర్స్ అని ఇంక ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాగైనా సరే ఈ శాంపుల్ తీసుకొని నా బెడ్ అండ్ ప్రూఫ్ అయ్యాక అరవై కప్ చెప్పేస్తే అప్పుడు ఆవాను అసలు ఎలాగో నా గురించి పట్టించుకోడు, ఆ తర్వాత బాగా నేను పరిగెట్టిస్తా అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటుంది. అప్పుడే బైక్ శబ్దం రాగానే సార్ వచ్చారా అని చెప్పి రాత్రి చూసి షాక్ అయిపోతుంటాడు. మిస్సమ్మ అని చెప్పి బాగా పిలుస్తుంటాడు. ఏంటి రాత్రి అని చెప్పి బాగా షాక్ అయిపోతుంది. ఇదేంటి సరస్వతి మేడం తీసుకొని చెప్పి అనుకుంటే టెక్స్ట్ పడిపోతూ ఉంటారు. ఇంకా అమ్మని ఇంకొకసారి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా యాదవ్ కూడా చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి సార్ ఏమని తీసుకొస్తారని చెప్పేసి అదే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం మనం చెప్పాలి అని చెప్పి యాదవ్ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమర్ ఇంకా అలాగే సరస్వతి లోపల తీసుకొస్తూ ఉంటారు. అక్కడేమో ఇంకా ఇయేమో అంజు శాంపుల్స్, ఇది నాది రణవీర్ శాంపుల్స్ కదా, ఈ రోజుతో అంజు గురించి తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ల్యాబ్కి వెళ్తూ ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పి మనగానే పోలీస్ పర్మిషన్ కావాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ కానీ కావాలి మేడం అని చెప్పి నర్సన్ మాటలకి ఇంకా మనవారు ఇంకా ఇగో నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి ఇగో తీసుకో అని చెప్పేసి మన డబ్బులు చూపించి అదే పనిగా కన్విన్స్ చేస్తుంది. శాంపిల్స్ ఇవ్వండి అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా యాదవ్ కథగా ఫోన్ తీసుకొని మనకి కాల్ చేస్తూ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి అని చెప్పి మనోహరి అంటే ఇంక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అడుగుతుంది. ఇగో మనోహరి ఆవిడ వచ్చేసింది అని చెప్పేసి యాదవ్ మంగ ఎవరు అని చెప్పి మనోహరి అడుగుతుంది. అదే మీ వాడిని సరస్వతి మేడం ఉందిగా ఆవిడ వచ్చేసింది అని చెప్పేసి యాదవ్ అన్నమాట. మనోహరి ఒక్కసారి తన చేతిలో రిపోర్ట్స్ కింద పడేస్తుంది. ఇంకా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆవిడ అని చెప్పి మనోహరి అనగానే ఏమన్నా తెలియదు అమ్మాయిని సార్ తీసుకొచ్చారు అని చెప్పి యాదవ్ మాట. ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా బయటపోతూ ఉంటుంది. ఎన్నో మాట్లాడుతుంది. ఇదిగో నీ జాతకం మొత్తం ఆర్థిక ఉంది, నీ గుట్టంతా రెడీ చేస్తుందేమో అని చెప్పేసి యాదవ్ లేదు అది జరగకూడదు, ఇదిగో చంప ఏదో చేసి అక్కడ ఆపు అని చెప్పి యాదవ్ మన అదే పని మనం రిక్వెస్ట్ చేస్తుంది. నేనే కాపుతాను నా వల్ల కాదు నువ్వేరా అని చెప్పి యాదవ్ సరే వస్తున్నా ఆగు అని చెప్పి మన కంగారు వెళ్ళిపోతుంది. అక్కడ నర్సేమో మేడం మేడం చెప్పి పిలుస్తుంది. దాన్ని మనం మాత్రం ఏమీ పట్టించుకోకుండా కంగారు కారు ఎక్కి ఇంకా బయలుదేరుతూ ఉంటుంది. అమర్ బాగి రాథోడ్ అలా సరస్వతి హాల్లో ఉంటారు. మన కోసం వెయిట్ చేస్తుంది. అనుకున్న మనవాడు కంగారు అమర్ ఇంటికి వెళ్తుంది. చాలా టెన్షన్ పడుతుంది. సిద్ధమవుతూ ఉంటుంది.